సో హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైగర్ వస్తున్నాడు. టైగర్ ఏదో కొనుక్కోవడానికి కళ్ళద్దాలు పోయినాయి కదా, కళ్ళద్దాలు తీసుకోవడానికి ఏదో చిన్న పని ఉందంట, ఆ పని కూడా చూసుకొని వెళ్తా అన్నాడు. నా దగ్గరికి రమ్మన్నా, వస్తే కనుక మంచి బిర్యానీ పెట్టిద్దాం టైగర్కి. అలాగే మా షాప్లో కూడా కొత్త ఐటమ్స్ యాడ్ చేశా కదా, తింటా అన్నాడు. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలు. విజయవాడకి పులి వచ్చింది. పులిరాజా అని కామెంట్లు పెడతారు కదా. గురు ఏంటి గురు తింటున్నా? పులిరాజా కాదు, పులిహోర రాజా. రెడ్ దోశ కాదు. నాకు నువ్వు పేర్లు మార్చమాక వీడియోలో. మీ ఫ్రెండ్స్వి నాకు నోట్లోంచి ఆ పదం వచ్చేస్తుంది. మా ఓడు ప్రవీణ్ చౌదరి, మైనంపాటి. సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి. మెర్సిడీస్ లో జాబ్ అవన్నీ కాదు, శాలరీ ఒక 50,000 దాకా వచ్చింది. అప్పులు కూడా ఉన్నాయి, కానీ తీర్చేస్తాడు త్వరగానే. సంబంధాలు ఏమైనా ఉంటే చూడండి గైస్. అసలు అప్పులేం లేవు గురు, అన్నీ బదులు చెప్తున్నాడు. అప్పులు అంటే అయ్యే చదువుకునే వయసులో అరే బుక్ కొనుక్కుంటాను ఒక 10 రూపాయలు ఎవరు అయ్యి అని చెప్పి చేసినవి ఉన్నాయి. వడ్డీలు పెరిగి ఒక 5 లక్షలు అయిందా? కాదు, జస్ట్ జోక్. నీతో పాటు వస్తారా? సర్లే పిలుద్దాం అంటే బట్ అది వచ్చేస్తుంది నాకు. ప్రవీణ్ చౌదరి. అలాగే ఏమంటారు దాన్ని, రైట్స్ ఏమంటారు దాన్ని, ఆ పైన రిజిస్టర్డ్ లైసెన్స్ అన్ని నాకే ఉన్నాయి. ఓన్లీ కలీంకి నదీంకి నాకే. ఇంకెవరు పిలవకూడదు. నువ్వే తిని చెప్పేంటిది అది. నార్మల్ దోశ లాగే ఉంది, కానీ చూడడానికి ఎర్రగా ఉంది కాబట్టి రెడ్ దోశ. కానీ మన దగ్గర హైలైట్ ఏంటో చెప్పను నేను. అంటే మిల్లెట్స్ హెల్దీగా టేస్టీగా చేస్తారు, అది హైలైట్. నాకు అది ఇష్టం. ఏదో తింటున్నావు, మిల్లెట్లకు సంబంధించి తింటున్నావు అన్నట్టు నేచురల్గా ఉంటాయి. నువ్వు తిన్నావు చాలా చోట్ల, హైదరాబాద్లో అన్ని చోట్ల తిన్నావు. డిఫరెన్స్ తెలుస్తుందా లేదా? చాలా బాగా తెలుసు. ఇది తిను, ఇది అవును. నెయ్యి ఏం వాడతారో తెలియదు కానీ అమ్మ బ్రో మీకోసమే బ్రో, ట్రై చేయండి. ఇది రాగి, ఇది జొన్న. అది రాగి, అది జొన్న. రాగి ఫేమస్ గా మన దగ్గర. కరిగిపోతుందిరా. టమాటా చట్నీ గురు, ఎలా గురు? చాలా మంది చేసుకుంటా గురు ఆ చట్నీ. నేను చెప్తా ఎలాగో చెప్తే లేదు అలా డబ్బులు కమ్మ. అసలు చూపించట్టు. అసలు ఆ చట్నీ హైలైట్. అసలు రెడ్ చట్నీ అంటారు మా వాళ్ళు. మలీగాడికి జొన్న నచ్చింది అప్పుడు. అవును, జొన్న చాలా బాగుంది అన్నాడు. ఈ రెడ్ చట్నీ వైట్ చట్నీ రెండు ముంచి స్వర్గం. నోట్లో నీరు. స్పెషల్ పెరిగావడ. ఇది పెట్టి ఎంతకాలం అయింది? ఇది పెట్టి అవుతుందిలే ఒక 6 నెలలు. మరి ఇప్పుడు దాకా ఎప్పుడు తిని? చాలు 6 నెలలు ఉంది. కానీ నువ్వు పెరుగు తింటావు అంటే, పెరుగు హ్యాటర్స్ చాలా మంది ఉంటారు. నేను అన్ని తింటాను గురు. పెరుగు హెల్దీ ముందే తింటాను నేను. బీరకాయ కూర, బెండకాయ కూర కాదు. ఇది నేను తినడానికి కారణం ఈ బ్రోయే చెప్పాడు సూపర్ ఉంటుంది తినమని. తింటున్నా, బాగోపోతే అప్పుడు చెప్తా బ్రో. చాలా బాగుంది. క్వాలిటీ పొల్లగా. అది రెడ్ దోశ బ్రో, ఎలా ఉంది? బాగుందా? పేపర్ దోశ లాగా ఉంది కదా, పేపర్ లాగా. బెన్నె దోశ అంటే ఏంటో తెలుసా మామ నీకు? బటర్ దోశ. బెంగళూరులో ఫేమస్ బెన్నె దోశ. తెలుసు? ఎప్పుడైనా తిన్నావా? నేను తినిపిస్తా ఈసారి బెంగళూరు వచ్చినాడు. అంటే ఏంటి, బెంగళూరులో ఉండే వాళ్ళకి నువ్వు చెప్తావా? నైస్. నేను బెంగళూరు వచ్చినప్పుడు నువ్వు మాత్రం అక్కడ తీసుకెళ్ళాలి. పెద్ద పెద్ద లైన్లు కడతారు చూడు, పెద్ద పెద్ద లైన్లు బిర్యానీ కోసం. దోశలు ఇదిగో ఇలా పట్టుకుంటారు బ్రో, ఇలా పట్టుకుంటారు. అదొకటి. షాప్ 11ంటికి ఓపెన్ చేస్తారు. ఓకే, విద్యార్థి భవన్ అని షాప్ ఉంటుంది. 11ంటికి ఓపెన్ చేస్తారు, కానీ జనాలు 10ంటికి లైన్ లో నించుంటారు బయట. అదంతా నిజమేనా బ్రో? నిజమే. నేను కూడా వెళ్ళా ఒక రోజు, లైన్ లో నించున్నా. నేను కూడా మినిమం గంటన్నరంటగా. షాప్ ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ అందరు లైన్ లో నించుంటారు. మళ్ళీ అక్కడ నుంచి టోకెన్ మళ్ళీ దోశలు పట్టుకొస్తారు. ఇలా తెలుసు, ఇచ్చేస్తారు. సూపర్ వేస్తారు దోశలు. గురు అక్కడికి వెళ్దాం గురు. వెళ్దాం. కానీ అక్కడ దోశలు మంది పెద్ద దోశలు కదా, చిన్న దోశలు. కానీ అయ్యా తినేటప్పుడే కంపారిజన్. కానీ బాగా లావు ఉంటది గురు, లావు ఉండి క్రిస్పీ, ఫుల్ క్రిస్పీ. మా హైదరాబాద్ అంటే విజయవాడలో కూడా పెట్టారు. నీకు రౌండ్ ఉంటది ఆ దోశ. 2 రింగులు వేసుకో, ఒక రింగ్ ఏమో క్రిస్పీ ఉంటది, ఒక రింగ్ ఏమో సాఫ్ట్ గా ఉంటది. అలా లోపల చిన్న చిన్న వైట్ సైడ్ వైట్ ఉంది, పుల్లట్టు టైప్. ఢిల్లీ దోశ బాగుంది.
గురు ఏంటి గురు గోల్డ్ స్పూన్ వాడుతున్నావు? గోల్డ్ స్పూన్ కాదు బ్రో, అది ప్లాస్టిక్. తగ్గట్లేదు ఎక్కడ. కొంచెం ప్రీమియం. ప్లేట్లు ప్రీమియం. ఆ ప్లేట్ ఎంత అనుకున్నా 380 రూపాయలు. అది తిన్న వాళ్ళకి అంత లేదమ్మా. అది రేట్ ఎంత అయితే మాకెందుకు, తిని మీరే కదా తీసేసుకుంటారు. అంటే ప్లాస్టిక్ లో పెడుతున్నా అనుకుంటున్నారు, అది మెలమేను. ఎలా ఉంది? సూపర్. బిర్యానీ నచ్చిందా బ్రో? మీరు సూపర్. షాహీ మిల్లెట్స్ బాగా నచ్చింది. చూసావా? అది చూడు, షాహీ మిల్లెట్స్ వచ్చాం, షాహీ మిల్లెట్స్ నచ్చింది. బిర్యానీ తిన్నావా ఇక్కడ? అది అది లోపల, అది బయటకు వచ్చాం. బయటకు వచ్చాం, షాహీ మిల్లెట్స్కి వచ్చాం. మనం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనోడు షాహీ మిల్లెట్స్ బాగుందని చెప్పాలి, తర్వాత చెప్పాలి. షాహీ మిల్లెట్స్ అన్నవాడిని బిర్యానీ బాగుందని చెప్పి గురు 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 కొట్టద్దు గురు. ఇలా అంటే నువ్వు సౌండ్ ఎఫెక్ట్ పెట్టేస్తావు. నేను కొట్టినట్టు కొట్టు. అయ్యా కొట్టేసుకుంటా. చాలా మంచి డెజర్ట్ ఇప్పిస్తా. ఏ ఆగా తిందు. ఇంటికి వెళ్ళాలి నువ్వు. లేదు లేదు, ఇంకెళ్ళేది లేదు. ఇక్కడ రూమ్ ఉందంటలే గురు. ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్ సీజన్ అయిపోతుంది కాబట్టి అలాగో ట్రై చేసి వెళ్ళిపోదు. నన్ను వెళ్ళిపోవు నువ్వు ఈరోజు. ఎందుకు? రూమ్ ఉందంటే నువ్వేం ఉండను అంటున్నావు. మా పనులు ఉన్నాయమ్మా. ట్రై చేయి. బబుల్ గమ్ ఇవ్వండి. బబుల్ గమ్ ఇవ్వండి. తక్కువ వాళ్ళు ఎందుకని గురు అంత మంచోడు అయిపోయావు? నేను ఫస్ట్ నుంచి మంచోడిని. తినమన్నది నీకు. బూమర్ ఉంటుంది కదా, బూమర్ చాక్లెట్. బూమర్ చాక్లెట్ కాదు, బబుల్. కొంచెం ముందర గురు నువ్వేదో తినాలి గురు, లేకపోతే నేను సాటిస్ఫై అవను. మీ దాంట్లో తింటాను కాదు, ఇక్కడ ట్రై చేయి. అల్ఫాన్సో అన్నా, అల్ఫాన్సో మ్యాంగో చాలా కాస్ట్లీ కదా. కాదు, అదే తెలియదులేమో. అదే అమ్ముతారు. నేను తెలుసా నేను చెప్పు. మేడిపండు అట్టిగా అంటారు. మేడిపండు చూడు, మేమై ఉండు, పొట్ట ఇంటి చూడు, పువ్వులు ఉండు. ఆ తర్వాత ఉండు, పక్కింటికి వెళ్ళి విశ్వదాభిరామ నిమ్రమేమ, పక్కింటికి వెళ్ళి అందులుండు. బాగుంది. బాగుందా? అది తీసుకోనా నీకు? నేను ఒకటి తింటాం. ఓకే గురు కొంచెం ఏంటిది? ఏం ఫ్లేవర్? ఫ్రూట్ ఎగ్జాటిక్. ఎగ్జాటిక్ అంటే ఏంటి మామ? ఎగ్జాక్ట్గా నాకు తెలియదు. ఎగ్జాక్ట్గా ఏంటో చెప్పు. ఎగ్జాక్ట్ అంటే ఖచ్చితంగా. ఎగ్జాటిక్ కానీ ఎగ్జాక్ట్గా ఏమంటారో చెప్పు అంటున్నాను. ఎగ్జాక్ట్ కానీ ఎగ్జాక్ట్గా ఏమంటారంటే ఎగ్జాటిక్గా అంటారు. లవంగమ్మ ప్రాంప్ట్ సరిగ్గా రాలేదు, కానీ దీంట్లో ఏంటి ఫ్రూట్స్ ఉంటాయి బాగా. హెల్త్ అంటే హెల్త్ గురించి. ఎగ్జాటిక్ అంటే ఏలో వాడి కొంచెం యాడ్ చేయి. ఓకే, యాడ్ చేస్తా బ్రో. కొంచెం ఏ వాడి నేను చెప్పా అది నట్స్ ఓవర్లోడెడ్. చాక్లెట్ ఓవర్ డోస్. ఇది బ్రోది. ఎవరిది? బ్రోది. అరే క్యాబ్ కూడా బుక్ చేస్తున్నారా ఈరోజు? తింటావా? అది ఎంత? చెప్ప మనిద్దరికి చెప్పు. నట్స్ ఓవర్లోడెడ్ చెప్పాను నేనైతే. లార్జ్. ఒకటే సైజు. క్యాబ్ ఈరోజు బుక్ చేసాం తెలుసా? అది ఈరోజు ఇంటికి వెళ్ళాలి మనం. ఈరోజు మాది ఇప్పుడే మాట్లాడేది ఏదో కొట్టేస్తున్నారు మళ్ళీ. ఇప్పుడు క్యాబ్ బుక్ చేసామండి, ఇక్కడ నుంచి బాగుంటుంది వెళ్ళాలి. ఆడ అంత ఉంటాడా ఈరోజు? పార్సిల్ కూడా ఎవరుతాయి మళ్ళీ. సో ఓవర్లోడ్ నట్స్ తినలే. నాకు ఇష్టం బ్రో. ఎలా ఉంది? బాగుంటుంది, నట్స్ బాగుంటాయి. నట్స్ ఏంటి అంత బాగున్నాయి? ఆల్మండ్స్. కాలిఫోర్నియా ఆల్మండ్స్. రోస్టెడ్ ఆల్మండ్స్. చాలా బాగుంది ఇది. దీనికంటే ఇది చాలా బాగుంది. అవును, ఇది ఫ్రూట్. చాకో లావా అది. వీడియో నా వీడియో తినేస్తున్నాను గురు, నీ వీడియో తినిపించేస్తాను. కింద కామెంట్లో పక్కా తిడతారు. అయినా సరే నేను మారి చూపిస్తాను. రిజల్ట్స్ మారి చూపిస్తాను. ఖాళీగా
తినట్లేదుగా ఈ మధ్య, తెలుస్తుంది ఇప్పుడైతే. బ్రో బాయ్. ఏంటి చాలా బాగుంది. మీ వాళ్ళు వదిలేస్తావా? మా మిస్ మా వాళ్ళు నా పక్కన లేకపోవచ్చు కానీ నా మనసులో ఉంటారు. 340 రూపీస్ స్కానర్ ఇది పెడుతున్నాం, క్యాబ్ వచ్చింది. సిగ్గులేదురా నీకు? డబ్బులతో పోలుస్తావు ఫ్రెండ్షిప్. ఈ మాట కన్నా వెళ్ళిపోతున్నావు కదా బ్రో. ఇంకా నాకు ఫోన్ చేయ మాకు, నువ్వు మెసేజ్ కూడా పెట్టమాక. ఎక్కడికే కదా, ఆటనగర్ బ్యాక్ సైడే కదా వెళ్ళేది. దయచేసి ఆటనగర్ బ్యాక్ సైడ్కి ఎవరు వెళ్ళమాక. ఎక్కడికి? విజయవాడ వస్తాను కానీ ఏదన్నా ఫుడ్ క్యాప్టెన్ మంచి ట్రిప్ ఏమన్నా ప్లాన్ చేస్తే వెళ్ళాలని ఉంది. కానీ మా వాడు ఇప్పుడు ప్లాన్ చేస్తాం. ఫస్ట్ నేషనల్ వేద్దాం, తర్వాత ఇంటర్నేషనల్ గురించి ఆలోచిద్దాం. వెళ్దాం బ్రో. మా మెట్టమా ఊరు వెళ్దాం, బెంగళూరు వెళ్దాం. వెళ్ళిపోదాం.